ఆధార్ కార్డు అంటే మాకు తెలియదు, రేషన్ కార్డు తెలియదు, రోడ్లు తెలియదు, మాకు ఏమీ తెలియదు. మరి ఎందుకురా నీకు? ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. అంటే ఆయన వచ్చి జనాభా లెక్కలు రాసుకున్నాడా? ఆధార్ కార్డులు ఇచ్చాడా? వేసేసాడు, బాగా వేసేసాడు. హల్లెలూయా యేసు 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 మహారాజా. కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. హర హర శంభు శంభు శివ మహాదేవ. అరే హో గరియా రే హా. ఆల్ బిహేవ్ చూపిస్తారా? ఓకే, అలా ఉంచి నాకు చూపించండి. దాన్ని ఎలా పెంచుతాడో పరిశుద్ధాత్ముడు చూద్దాం. 2 చేతులు తల మీద పెట్టుకోండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఆ వెంట్రుకలు 12 అంగుళాలు పొడుగునట్లు ప్రార్థిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? ఐ కమాండ్ దట్ హెయిర్ టు గ్రో 12 inches. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? మీరు ప్రొఫెసీ చేశారు, ఏంటి? ఐసిటి చిల్డ్రన్ అని మీరు చెప్పారు. ఇప్పుడు పాప పుట్టింది. అది కాదు, ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయండి. పాప పుట్టిందా? వావ్. మీకు జుట్టు దట్టంగా వచ్చిందా? వావ్. చూసారా ఆమె హెయిర్ ఎలా ఉంది? డిడ్ యు సీ హర్ హెయిర్? వావ్. అసలు గుర్తుపట్టలేకపోయాం కదా, ఏదో వికి పెట్టుకున్నట్టు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుంది. నేచురల్ హెయిర్. వావ్. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. యేసయ్య చరితం వినరే ఓయమ్మలు, ఆ ప్రభు లీలలు వినరే మాయమ్మలు. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. యేసయ్య చరితం వినరే ఓయమ్మలు, ఆ ప్రభు లీలలు వినరే మాయమ్మలు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లోకవాసుడమ్ము యేసు ప్రభు, పాపులను రక్షించును యేసు ప్రభు. తీసేరా, తీసేయి. మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటాడు కదా, నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపుల రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మేము కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మద. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర వేసిందే బైబిల్. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఒక ముసలమ్మకి చెవులు వినపడవంట. ఓకే, ఆమెను తీసుకొచ్చి కుర్చీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిధాన్స్ ఉన్నాయి. నేను డిష్ అని అడిగితే ముసలం పడిపోయింది. ఆ రోజు ఏం జరిగింది స్వామి? మేము పడిపోయింది అనుకున్నాం. ఎలా జరిగింది? సౌండ్ చచ్చిపోయింది. సౌండ్కే చచ్చిపోతారా? అప్పుడు ఆమె స్పీకర్ పక్కన కూర్చుంది. ఆ ముసలమ్మ చచ్చిపోగానే ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? హలో ప్రతాప్ గారు, బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. ఎందుకంటారు? ఎందుకు ఇవన్నీ మనకి? ఏం వద్దంటారా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. సార్ నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పాను, మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్పారు. నేను జై శ్రీరామ్ చెప్పాను, మీరు చెప్పలేదు. చెప్పనండి. అందుకనే గొర్రెలనేది సార్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.